గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములిచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలిచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళకి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. ఇప్పుడు విహెచ్పి జనవరి 5 నాడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అందులో స్వామీజీలు, రిటైర్డ్ అధికారులు చాలామంది పార్టిసిపేట్ చేశారు. బహుశా అక్కడ చూస్తే మొత్తం కలిపి వాళ్ళలో బీసీల నుంచి కానీ, ఎస్సీల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ పెద్దగా స్వామీజీలు ఎక్కడ కనపడలేదు. మరి స్వామీజీలు సాధారణంగా మరి ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉంటారు కామోసు. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని తీర్మానాలు చేశారు. వీళ్ళు ఏమంటారంటే హిందువులకి దేవాలయాలు అప్పచెప్పాలి అంటారు. ప్రభుత్వం అప్పచెప్పాలి. ప్రభుత్వ పోషణలో ఉన్న ఆలయాలన్నీ హిందువులకు అప్పచెప్పాలి. హిందువులు అంటే ఎవరు అంటే ఈ స్వామీజీలు నిర్వహించే మఠాధిపతులు వీళ్ళ, లేకపోతే వీళ్ళకి చెందినటువంటి బ్రాహ్మణ మతస్థులకి ఇవ్వాలా, లేకపోతే వీళ్ళతో పాటు క్షత్రియులు కూడా కలిపి పోరాటం చేస్తున్నారు కాబట్టి పూర్వకాలంలో రాజులు వేలారు కాబట్టి రాజులును, మరి బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణ మతం మనువాదం ముసుగులో ఆధిపత్యం సాగించింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాలా. ఇప్పుడు ఆయన చిన్నజీయర్ గారు ఆయన ఏం మాట అంటున్నారు, 15 లక్షల ఎకరాలు ఉండే అని చెప్తున్నారు. 15 లక్షల ఎకరాలు అంటే ఇప్పుడు 4.5 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. 4.5 లక్షల ఎకరాలు అంటే ఇప్పుడు 40 లక్షల కోట్ల 50 లక్షల కోట్ల ఆస్తి. అంటే 50 లక్షల కోట్ల కలిగిన ఆస్తిని ఈ హిందూ సంస్థలు స్వాధీనం చేసుకోవాలనే వీళ్ళ ఉద్దేశం. అంటే వీళ్ళు ఈ రకంగా బ్రాహ్మణాధిపత్యాన్ని కొనసాగించడానిక, ఇది బ్రాహ్మణులు కూడా ఒక దేవాలయాల మీద పట్టుండటం వలన రేపు పొద్దున సిరి సంపదలతో తొలదూగుదామనే వీళ్ళ ఉద్దేశం. అంటే లేదు ఈ 50 లక్షల కోట్ల ఆస్తిలో మరి బీసీలకు కూడా వాటా ఉంటుందా, ఎస్సీలకు కూడా వాటా ఉంటుందా, ఎస్టీలకు కూడా వాటా ఉంటుందా? మరి ఈ టెంపుల్స్ ఆయన ఏమంటున్నారు చిన్నజీయర్ గారు, మహారాజులు కట్టించారు, జమీందారులు కట్టించారు. ఎక్కడి నుంచి కట్టించారు? ఎవరి శ్రమ దోపిడీ చేసి కట్టించారు? ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జనాల యొక్క చెమట రక్తంతో తడిసినటువంటి పనులే కదా ఇవన్నీ దేవాలయాలు కట్టడం అంటే. పెద్ద పెద్ద బండరాళ్లను మోసి పెట్టిన వాళ్ళు, చెక్కిన శిల్పులు కానీ, ఈ రోజున దేవాలయాల్లో కైంకర్యం చేస్తున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి కులాలు కూడా ఏవైతే ఉన్నాయో, పూలు కట్టే వాళ్ళ దగ్గర నుంచి, కొండలు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, గొల్లల దగ్గర నుంచి అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళే. మరి వీళ్ళు హిందువులే కదా. అంటే మీరు హిందువులకు అప్పచెప్పి, హిందూ సమాజానికి అప్పచెప్పమంటే ఎవరికి అప్పచెప్పమంటున్నారు? అంటే ఉన్న ప్రభుత్వాలు హిందువులు లేరా? ఇప్పుడు ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్స్ హిందువులు కదా, చంద్రబాబు హిందువు కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి హిందువు కదా, కేసీఆర్ హిందువు కాకుండా పోయాడు. ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళే హిందువులా? ఈ బీహెచ్పీకి చెందిన వాళ్ళు, స్వామీజీలు, ఈ అధికారులు, బ్రాహ్మణ కులస్తులే వీళ్ళ హిందువులా? అంటే మిగిలిన వాళ్ళందరూ నాన్ హిందూసేనా? ఏమిటి వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఏ రకంగా వీళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి, మరి గుళ్ల పేర్లు ఉన్నటువంటి కోట్ల కొలది ఆస్తుల్ని స్వాధీనపరచుకోవడం కోసానికి చేసేటువంటి ప్రక్రియ కదా. ప్రభుత్వమే